వామ్మో, ఏంటి ఇంత రేట్స్ ఉన్నాయి? వై సో ఎక్స్పెన్సివ్ దిస్ పికిల్స్? ఐ డిడెంట్ అండర్స్టాండ్. A few moments later. రే ముష్టి పికిల్స్, నా మెసేజ్ కి వాయిస్ రిప్లై ఇచ్చారా? ఛాన్స్ కొట్టాగా, డిస్కౌంట్ ఇస్తారేమో, పెట్టి విందాం. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కొడకాన్ని ఏమంతా ఏంటి అలా తిట్టేశారు? అదే నాకు అర్థం కావట్లే. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఒక పర్సన్కి తిట్టిన పర్సన్కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. ఓహో, ఎవరన్నా తిట్టిపోయి నన్ను తిట్టారా? పాపం చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం రా. మరి ఇంకొక ఆడియో లీక్ అయిందే, దానికేమంటారు? పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. వచ్చేసండి ఆడియో 3 అండి. ఇక్కడ ఒక మన సబ్స్క్రైబర్ ఒకరు మెసేజ్ చేశారనమాట ఆమెకి. సో మీరు చూడొచ్చు ఇక్కడ పికిల్స్ రేట్స్ అడ్రస్ పెడితే ఇక్కడ ఎందుకు ఇంత రేట్ అని అడిగితే వాళ్ళు ఏముంచో ఏదైతే చూసారా మెసేజ్ డిలీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు, ఇది ఇన్నోసెంట్, ఇది అనుకోకుండా జరిగింది అనుకోవచ్చా? చూడండి, వినండి. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పూగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా?